పాపరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి మనం ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఆర్థిక నేరగాళ్ళని వెనక్కి తీసుకురావటం, దానికి మనం కేంద్రం ఇచ్చిన హామీ, అలాగే వాళ్ళని అప్పగించే విషయంలో బ్రిటన్ చూపిస్తున్న ఉత్సుకత కానీ లేదా చూపించలేకపోతున్న ఉత్సుకత కానీ, ఇప్పుడు ఇంత మామూలుగా పుట్టినరోజు పార్టీ జరుపుకుంటే పెద్దగా ఎవరు మాట్లాడుకోరు, జరుపుకున్న ఆయన ఆర్థిక నేరగాడు, వెళ్ళి హంగామా ఆర్భాటం చేసిన ఆయన ఆర్థిక నేరగాడు, ఇద్దరిని మనం వెనక్కి తీసుకొస్తా ఉన్నాం. 2010 నుంచి ఈయనైతే అక్కడే ఉంటున్నారు, లలిత్ మోదీ. సరే, మధ్యలో విజయ్ మాల్యా గారు పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో అసలు తాను విశుద్ధవర్తనని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇన్ని రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నప్పుడు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ అండి? నమస్తే అండి అందరికీ, ప్యానల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా నమస్తే. అవును వాసు గారు, ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజల్లో ఓకే, వాల్యూ సిస్టమ్ వారు చాలా బాగా చెప్పారు, ప్రజల్లో కూడా ఈ వాల్యూస్ పడిపోయినాయనే అటువంటి బాధ మన అందరికీ ఉంది. కానీ ప్రజల్లో ఒక అవుట్రేజ్ కూడా ఉంది, బాగా వైడ్ స్ప్రెడ్ అవుట్రేజ్ కనిపిస్తుంది. ఎందుకు ఇంకా ఉన్నారు అక్కడ ఇంత పెద్ద నేరస్తులు, బ్యాంకులు లూటీ చేసినటువంటి వాళ్ళు, వేల కోట్లు లక్షల కోట్లు లూటీ చేసిన వాళ్ళు, ఈ అవుట్రేజ్ ఉంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పార్టీ మీరు చెప్పారు కదా, ఆ లెక్కలని మీరు చెప్పారు, ఒక టేబుల్ ఖరీదు ఎంత, అదో లెక్క కాదు వాళ్ళకు, ఆ డబ్బులు ఒక లెక్క కాదు. కనుక 1,00,000 కాకపోతే 10 లక్షలు ఒక టేబుల్ కూడా పెట్టగలుగుతారు, అది అమౌంట్ లెక్క కాదే. కానీ దొంగలంతా ఒక దగ్గర కూడి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ దొంగల పార్టీ ఇది. ఈ దొంగలు ఎవరు అంటే మన దొంగలు, ఇంటి దొంగలు బయట సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది నచ్చడం లేదు ప్రజలకు. పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ. అట్లా ఉండాలని ప్రజలు కూడా ఏం కోరుకోలేరు. అందరినీ పట్టాలి, బొక్కలు వేయాలి అనేటువంటి ఒక అవుట్రేజ్ మన దేశ ప్రజల్లో ఇది ఉంది. మరి ఎక్కడ సమస్య వచ్చింది? ఒకడేమో ఐపీఎల్ పేరున, ఐపీఎల్ మాస్టర్ మైండ్ కదా లలిత్ మోడీ, ఆ ప్రోగ్రామ్ ఆ డిజైన్ చేయడంలో కానీ, ఆ ఆటలో వచ్చిన కోట్ల రూపాయలు, క్రికెట్ లో కోట్లు అనేది ఆట వల్ల వచ్చింది. ఎంత 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 బడ్జెట్ అండి ఒక ఐపీఎల్ అంటే? నేను ఆ మధ్య ఏదో చూస్తున్నా, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర అడిగిన అప్పు కన్నా డబల్ మన ఐపీఎల్ ఇస్తుందట. అంత డబ్బు ఇది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అది ఏమైనా ఉండని కానీ టోటల్ గా అందరినీ ముంచేసి పారిపోయాడు లలిత్ మోడీ, పారాడు. విజయ్ మాల్యా మనం చూస్తూ ఉన్నాం, కానీ ఎయిర్లైన్స్ ఇవన్నీ కూడా పెట్టేసి బ్యాంకులను ముంచేసి, ఇంకో ఆయన ఉన్నాడు లలిత్ మోడీ, జ్యువెలరీ ఇది చేసి బ్యాంకులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ను నిండా ముంచేసి పారిపోయారు. వీళ్ళంతా కూడా మనం మర్చిపోకూడని విషయం ఏంటి అంటే, మన యొక్క ఎక్స్ట్రడిషన్ యాక్ట్ 1960 నాటిది. అది ఎన్నడూ ఎవరు మార్చే ప్రయత్నం చేయలేదు. మన యొక్క ట్రీటీస్ వివిధ దేశాలతో, ఒక 50 దేశాలతో ఉన్నాయి, కానీ అన్ని లోపభూయిష్టంగానే ఉన్నాయి. కనుక కోర్టులో, అక్కడి కోర్టులో మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా అప్రూవ్ లో ఉన్నాయి. లండన్ కోర్టులు కూడా అప్రూవ్ చేశాయి ఎక్స్ట్రడిషన్ కొరకు, అంటే తిరిగి మనకు వాపస్ పంపించడానికి. 18లో ఒకరికి అప్రూవల్ వచ్చింది, 19లో కొందరికి అప్రూవల్ వచ్చింది, అయిపోయింది, ఇంకా వచ్చేసిండ్రు కదా అని నేను కూడా అనుకుంటున్నాను. ఆ కోర్టులో అప్రూవల్ వచ్చినా మరి ఎందుకు డిలే అవుతుంది అని అంటే, లీగల్ బ్యాటిల్స్ లో ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది అంటే, అక్కడ ఉన్న సిస్టమ్ లో అతిపెద్ద లోపం ఎక్కడ ఉంది అంటే, వీళ్ళకు హ్యూమన్ రైట్స్ విషయంలో వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న హ్యూమన్ రైట్స్, వాసు గారు, ఏంటి అంటే ఇక్కడ భారతదేశంలో జైళ్లు బాగలేవట, కనుక ఇక్కడ శుభ్రత ఉండదు, మా లెవెల్ వేరే కదా, కనుక వాళ్ళ లెవెల్లో ఇక్కడ శుభ్రం ఉండదు, హ్యూమన్ రైట్స్ వైలేట్. హ్యూమన్ రైట్స్ అనే పదమే మొత్తం కొంప ముంచుతుంది. ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా దొంగలంతా పారిపోయేది హ్యూమన్ రైట్స్ దగ్గరనే. కనుక ఈ దొంగ కూడా అక్కడే ఆగిపోయారు. ఆ పేరుననే రిపీటెడ్ గా అప్పీల్స్ పెడుతున్నారు, వాయిదాలు వేస్తున్నారు, కేసులు వాయిదాలు పడుతున్నాయి. కనుక మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే, ఇంకోవైపు ఏడుస్తున్నాడు మాల్యా, నేను 7,000 కోట్లేనండి, ఇప్పటికే నాతో 10,000 కోట్లు తీసేసుకున్నారు, ఎంత తీసుకుంటారు అసలు నన్ను తీసుకెళ్ళండి ఇండియాకు అని కూడా అంత గట్టిగా వాదిస్తున్నాడు. నాకు సింగిల్ జడ్జి ఒకటి ఇదేయండి నా మీద ఎంక్వైరీ, నేను ఇవ్వాల్సిన డబ్బుల కన్నా ఎక్కువ ఇచ్చేసాను ఇప్పటికే అని. అంటే టోటల్ జడ్జిలు ఎవరు ఉండాలి, కోర్టులు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఆయన డిసైడ్ చేస్తున్నాడు.
నేను డిసైడ్ చేస్తున్నాను. మరి ఆయన అప్పీల్ కూడా చేస్తున్నాడా? ఆయన అప్పీల్ కూడా కోర్టులు అనుమతిస్తూ ఉన్నాయి. ఆ పేరునే ఆయన ఇక్కడే ఉండిపోతున్నాడు. అన్నిటికన్నా ఇంకా వీడు నీరవ్ మోడీ దీంట్లో ఏంటంటే ఆయన మెంటలీ బాగలేడు. అదొక హ్యూమన్ రైట్స్ దాంట్లో మెంటలీ ఈజ్ నాట్ ఫిట్, ఈ సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడైనా ఇది కావచ్చు, ఒకవేళ మీరు ఎక్స్ట్రడిషన్ ఆర్డర్ ఇస్తే మాత్రం ఇమీడియట్ గా సూసైడ్ చేసుకుంటాడని అదొకటి. దీనిపైన ఇటువంటి పిచ్చి ఇవంట మోసం చేసి జనాలను అక్కడ ఇవన్నీ మెంటల్లీ బాలేడు, ఒకడు ఫిజికల్లీ బాలేడు, ఈ లేడు కదా, చేస్తున్నది ఏంటి? సగం సగం డ్రెస్సులతో 20 ఏళ్ళు 15 ఏళ్ళ అమ్మాయిలతో మందు తాగుతూ మజా చేస్తా ఉన్నారు దొంగలంతా కలిసి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే మనల్ని వెక్కిరిస్తున్నారు వాళ్ళు. 140 కోట్ల మంది భారతీయులను దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ది ఇండియన్. ఇది 100 కోట్ల భారతీయులను మనల్ని వెక్కిరిస్తు, నాకైతే అలాగే అనిపిస్తుంది, వెక్కిరిస్తున్నారా మనల్ని అని. వాళ్ళ సోషల్ మీడియా ఆ డ్యాన్స్లు, ఆ ఫోటోలు అవన్నీ చూస్తుంటే మీరు ఏమీ చేయలేరు మమ్మల్ని, మేము ఇలాగే ఎంజాయ్ చేస్తామని అటువంటి ఒక. కనుక మన చట్టాలు ఇంకా చాలా మారాలి, మన ఇవి మారాలి. కానీ ఒకటి మనం గుర్తు చేసుకోవాలి, ఈ మధ్య కాలంలో ఈ ఫ్యూజిటివ్స్ ఎవరైతే ఉన్నారో, ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నేరం చేసి పారిపోవడం అనేది ఆగిపోయింది. అంటే ఇప్పుడు నేరాలకు కూడా అవకాశం లేకుండా బ్యాంకుల్లో కూడా ఇవి టైట్ అయిపోయినాయి, రూల్స్ మారాయి. తర్వాత పారిపోవడానికి అవకాశం లేకుండా టైటన్ చేశారు. దొంగలు పారిపోవడానికి అవకాశం అయితే లేదు. కానీ పోయిన దొంగలను ఎలా తెచ్చుకోవాలనేది ఇట్ ఈస్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనందరికి కూడా. రైట్. ఒకసారి రామ్నాథ్ గారి దగ్గర, రామ్నాథ్ గారు చూశారు కదా, మీరు ఒక్కసారి చూస్తుంటే లండన్లో జరిగిన